రాళ్ల దాడి జరిగిందన్నదే అవాస్తవం అండి. ఇందాక కూడా పోలీసులు ఎంక్వైరీలో చేసినప్పుడు అసలు రాయి ఎక్కడ నుండి వచ్చింది, అసలు ఆ ప్రాంతానికి సంబంధించి అట్లాంటి రాళ్లు కూడా లేవని చెప్తున్నారు. కావాలని చెప్పేసి ఈరోజు ఘోర వైఫల్యం చెందుతాము, దాన్ని నుండి తప్పించుకోవడానికి ఏదో ఒక వంక చూపించాలనేటువంటి ఉద్దేశంతో ఈరోజు అలాంటి రాళ్లు విసిరారనో లేదంటే ఇంకొక కారణాల్లో ముందుకు తీసుకొచ్చి సానుభూతి పొందాలనేటువంటి ఒక ప్రయత్నం జరుగుతూ ఉంది. పర్యటనకి వెళ్తా అంటే ఎంతమంది పోలీసు పహారాలో అతని యాత్ర నడుస్తుంది. ఎవడో చీకట్లో రాయిసిరాడంటే ఈయన మీదకి, ఈయన చంపేద్దామని చెప్పి ఇంత గులకరాయి. ఈయన పౌరమా పిట్ట గులకరాయి పెట్టి కొడితే పోటాకి ఎవడిసురుతాడు? పక్కింటి హీరోని తీసుకొచ్చి అదాలం ఎక్కాలని చూస్తున్నావు కాబట్టి నీ తాలూకు ఎవడు ఇసురుంటాడు. ఆయన పార్టీ కార్యకర్తలతో గులకరాళ్ళు ఎంచుకోవటం. మీరు అన్యాయంగా అక్రమంగా కేసులు పెట్టి అందరినీ హెరాస్ చేశారు కాబట్టి మీరు వస్తున్నప్పుడు వాళ్ళు నిరసన తిప్పే కార్యక్రమం, దానిలో ఎవరో తుంటరి వాళ్ళు రాళ్లు వేసి ఉండొచ్చు, చెప్పులు వేసి ఉండొచ్చు, ఒకటో రెండో జరిగాయి. చెప్పు చూపించి ఇది బాటా కంపెనీ వాడు సమాధానం చెప్పాలి. ఈ రాయి పలానోడిది, ఈ రాయి వాడు సమాధానం చెప్పాలి. ఏమిటిది నాకు అర్థం కాలేదు. మీ మీద ఎంత చెడు అభిప్రాయం ఉన్నదో నేను ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. ఓడిపోతున్నామని తెలిసి ఒక అద్భుతమైనటువంటి నాటకాన్ని ఆడేటటువంటి పరిస్థితికి దిగజారిపోయిన మాట వాస్తవమా కాదా? నరాల్లో జీర్ణించుకున్న విషపు రాజకీయ కుట్రలో ఒక కోణం రాయి విసిరించుకోవడం, వారి కలలు చేసి వాళ్ళని భ్రమల్లో భ్రాంతిలో కల్పన కలగజేసి వాళ్ళ అన్ని కూడా వాస్తవ రూపం దాల్చిపోయేప్పటికీ ఆ కసి కోపంతో వాళ్ళు తిరుగుబాటు చేస్తున్నారు. డబ్బులు ఇచ్చి అయితే పూలు వేయించుకోగలవు కానీ మరి మీకు జరిగింది కడుపుకు తరుక్కుపోయి మోసపోయిన రైతులు బాధతోని కొందరు బాధలతో ఉన్న వాళ్ళు ఏం చేస్తారు? ఇక్కడ రాళ్లు చెప్పులు వేసింది ఇబ్బంది పెట్టారు, ఎంతమందిని వేధించారండి. కడుపు మండి ఈ రోజున వాళ్ళు తిరగబడి ఉండొచ్చు కదా. వీళ్ళే వేసుకుని ఏదో సింపతి పొందడం కోసమో వాళ్ళ కార్యకర్తల్ని వాళ్ళు పురమాయించుకుని చేసుకుని ఉండొచ్చు. వాళ్ళకి ఎంతసేపు కూడా రోజుకొక ఈవెంట్ కావాలండి. ఇదంతా కూడా ఒక డ్రామా ఆడుతూ ఉన్నారు. ఇదంతా కూడా నాటకంలో బూటకం. నరాల్లో జీర్ణించుకున్న విషపు రాజకీయ కుట్రలో ఒక కోణం రాయి విసిరించుకోవడం.